రాష్ట్రంలో ఇందిరాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు ఎంపీ మల్లురవి. రేవంత్ బంగారం లాంటి పాలన చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ను కాంగ్రెస్ పార్టీ కాదు కేంద్ర సర్కార్ వేసిందని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు వెళ్లి చెప్పాలన్నారు మల్లురవి. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ రాజ్యాన్ని, రాజీవ్ గాంధీ రాజ్యాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావడానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. మా కవిత గారు చెప్తుంది ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని. ప్రజలు నవ్వుతారు. ఏదో ఒక కమిషన్ వేశారు నీ మీద, ఆ కమిషన్లో నిన్ను తిహార్ జైలుకు పంపించారు. మరి నువ్వు జైలుకు పోయొచ్చి కూడా ఇప్పుడు కూడా అట్లే మాట్లాడితే దానికి అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఇది రాజకీయంగా నిలకడలేని కాంగ్రెస్ పార్టీ మీద బురద దల్లాలనే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా రెండోది, కేసీఆర్ గారి ఇంటి దగ్గర మంత్రాలు చేస్తున్నారు. హరీష్ రావు గారు హుట్టిన కేసీఆర్ గారి ఇంటికి పోయారు. వారు కూర్చొని మాట్లాడేది ఏంటి? ఆ ఇచ్చిన సమన్స్కి మనం అటెండ్ కావాలా లేదా? ఇది ఎక్కడైనా ఉందా? ఆయన రిటైర్డ్ జడ్జి, కమిషను, ఆయనకు హక్కులు ఉంటే ఆయన పంపించాడు. దాని ముందు మీరు పోయి ఏం చెప్పాలో అది చెప్పండి. మీరు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పండి, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి. ఇది చెప్పకుండా మీరేమన్నా చట్టానికి అతీతుల? చట్టం చెప్పిన నోటీస్కి పోవాలా లేదా అని లీగల్ ఒపీనియన్ తీసుకొని పోతారట. దేనికోసం లీగల్ ఒపీనియన్? మీరే కదా డిజైన్స్ ఇంజనీర్లు అందరూ ప్రైమా ఫేషియా కేసు చెప్పారు. చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు, డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ఇంకెవడైనా సబార్డినేట్ ఇంజనీర్లు ఉంటే వీళ్ళందరూ ఒకటే మాట, అయ్యా మాకేం తెలియదు, కట్టమన్నారు, కట్టాం. కట్టమన్నారు, ఎవరు కట్టమన్నారు? కేసీఆర్ కట్టమన్నారు, హరీష్ రావు గారు కట్టమన్నారు, లేకపోతే ఆయన మరి అప్పుడు మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర గారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కూడా ఎందుకు ఆలోచిస్తుండు? నువ్వేం చేసావో అది పోయి చెప్పు. నువ్వు ప్రజల ముందు స్పష్టంగా మాట్లాడతారని చెప్పావు కదా, నీకు ఆ పేరు ఉంది కదా. వాళ్ళిద్దరంటే ఏదైనా అనుకోండి, హరీష్ రావు, కేసీఆర్ గారు, మీరు పోయి నిజం చెప్పండి. మిమ్మల్ని కూడా కేసీఆర్ గారు అట్లే చెప్పమన్నారంటే అదే చెప్పండి, లేకపోతే మీరే చెప్తే మీరే చెప్పండి. ఏదుందో చెప్పండి, ప్రజల ముందు చెప్పాలి కదా. ఇంత ఘోరమా? నోటీసులు పంపించారు అందటానికి. ఇది ఏమన్నా అమెరికాలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు.